తెలుగు రాష్ట్రాల్లో పండుగ నిర్ణయాలను కేవలం దృక్సిద్ధాంత ప్రామాణికంగా నిర్దేశించిన పండుగలను మాత్రమే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల దృక్సిద్ధాంత పంచాంగకర్తల సమాఖ్య కోరింది. సమాఖ్య సమావేశం కార్యదర్శి పొన్నలూరు శ్రీనివాస గార్గేయ అధ్యక్షతన రాయుడుపాలెంలోని శ్రీ బ్రాహ్మణ భవన్లో జరిగింది. సుమారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి 36 మంది పంచాంగకర్తలు ఈ సమావేశానికి హాజరై కొన్ని తీర్మానాలు చేశారు. 2025-2026 సంవత్సరాలకు సంబంధించిన పండుగ తేదీలను సమైక్య నిర్ణయించింది. సమావేశంలో గార్గేయ సిద్ధాంతి మాట్లాడుతూ పూర్వ పద్ధతి గణన ముమ్మాటికి తప్పేనని, దానివల్లనే ప్రజల్లో పండుగ నిర్ణయాల్లో అయోమయం నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వం దృగ్గణిత పంచాంగం ఆధారంగా పండుగలు నిర్ణయం చేసి ప్రజల్లో అపోహలు పోగొట్టాలని అన్నారు. సమైక్య నాయకుడు గొర్తి పట్టాభిశాస్త్రి, తెలంగాణ దృక్సిద్ధాంత పంచాంగకర్తల సంఘం అధ్యక్షుడు అవసరాల ప్రకాష్ శర్మ మాట్లాడారు. ఈ సమావేశంలో సమైక్య అధ్యక్షులుగా అన్నవరం గ్రామానికి చెందిన ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమైక్య మాజీ అధ్యక్షులు కారుపర్తి నాగమల్లేశ్వర సిద్ధాంతి, ప్రముఖ సిద్ధాంతి దేవరబొట్ల భవానీ ప్రసాద్, పంచాంగకర్తలు రాణి లక్ష్మీ నరసింహమూర్తి, ఉపద్రష్ట నాగ ఆదిత్య, నాగార్జున ఆదిత్య, నిట్టెల వెంకట శివరామకృష్ణ ప్రసాద్, ఎక్కిరాల రామకృష్ణ, పి రవిశంకర్, పి చంద్రశేఖర్, నిర్మలానంద స్వామి తదితరులు పాల్గొన్నారు. అది ఖచ్చితంగా సైంటిఫిక్ టవర్ క్లాక్. సూర్యుడు ఎన్ని గంటలకు మకర రాశిలోకి వెళ్ళిపోతాడు అనేది మేము చెప్పేదానికంటే అది చెబుతుంది. ఏ ఋతువు ఎన్ని గంటలకి, ఏ తిథి ఎన్ని గంటలకి అని మేము చెప్పనక్కర్లా, సైన్స్ చెబుతుంది. ఆ సైన్స్ ఏదైతే చెబుతుందో ఆ చెప్పేటువంటి పంచాంగమే మాది. కనుక ఇది ప్రజల్లోకి తీసుకుపోవడానికి కోసమే మా తాపత్రయం పడుతున్నాము. కనుక అందరూ కూడా ఈ ఛానల్ ద్వారా వచ్చేటువంటి న్యూస్ విన్నవారంతా కూడా 2026వ సంవత్సరంలో సంక్రాంతి పండుగ జనవరి 14వ తేదీ, భోగి పండుగ 13వ తేదీ, 13 భోగి 14 సంక్రాంతి, ఇది గుర్తుపెట్టుకోండి. కనుక ఎక్కడన్నా మీరు క్యాలెండర్ కొనాలన్నా దృక్పంచాంగంతో ఉండేది, దృగ్గణితంతో ఉండేది అనే క్యాలెండర్ మాత్రం కొనుక్కోండి. ఈ పూర్వగణిత పంచాంగాలు, దేవస్థాన పంచాంగాలను కొనుక్కొని దేవస్థాన పంచాంగం చూసి వాటి ముహూర్తాలు పెట్టుకొని విడాకులు మాత్రం తెచ్చుకోవద్దని నేను మనవి చేస్తున్నా.